సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. కథల సంపుటి శీర్షికన మనం ఈరోజు ఒక కథ విందామండి. మనం వినబోయే కథ సింగంపల్లి అప్పారావు గారు రచించిన సముద్రపు దొంగలు. వినండి. సముద్రపు దొంగలు మొదటి భాగం. చాలా కాలం కింద కేరళ దేశాన్ని కులదీపుడు అనే మహారాజు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి పరిపాలనలో చోర భయం లేకుండా, ఈతి బాధలు అనేవి తెలియకుండా ప్రజలు ఎంతో సంతోషంతో కాలం వెళ్లబుచ్చుతూ ఉండేవారు. కేరళ రాజధానికి కొద్ది దూరంలో దక్షిణ దిశగా కృష్ణాపురం అనే బెస్తపల్లె ఉన్నది. కృష్ణాపురంలో ఎక్కువ మంది ప్రజలు చేపలు పట్టి జీవించే బెస్తలే. వాళ్ళు పడవ మీద ఉదయాన్నే సముద్రం మీదకి వెళ్ళి సాయంత్రం వరకు చేపలు పట్టి వాటిని తెచ్చి సంతల్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఆలుబిడ్డల్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. కృష్ణాపురంలో రాజమల్లు అనే బెస్తవాడొకడు ఉన్నాడు. అయితే అతడు చేపలు పట్టి జీవించకుండా పెద్ద ఓడ మీద ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి ఓడ మీద ఉద్యోగం అనే తప్ప ఏ ఓడ మీద నౌకరీ చేస్తున్నది ఎవ్వరికీ తెలీదు. అతడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్తుండేవాడు. తిరిగి గ్రామం చేరుకునేసరికి నెలలు కూడా గడిచిపోయేవి. రాజమల్లుకు 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు గోవర్ధనుడు, చిన్న కొడుకు పేరు విశ్వనాథుడు, కూతురు పేరు అపరంజి. గోవర్ధనుడి వయసు 19 సంవత్సరాలు, విశ్వనాథుడికి 15, అపరంజికి 12 సంవత్సరాలు వచ్చాయి. రాజమల్లు ఎప్పుడో కాని ఇంటికి వచ్చేవాడు కాదు. వచ్చినప్పుడు మాత్రం ఎన్నో వస్తువులు, కొంత డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చి వారం రోజులు పిల్లలతో కులాసగా గడిపిన తర్వాత తిరిగి నౌకరీకి వెళ్ళిపోయేవాడు. రాజమల్లు తెచ్చిన డబ్బు వాళ్ళకి ఎన్నాళ్ళో వచ్చేది కాదు. అంచేత పెద్దవాడైన గోవర్ధనుడు ఆ గ్రామంలోని బెస్తవారితో కలిసి పడవ మీద సముద్రం మీదికి వెళ్ళి శక్తి కొద్దీ చేపలు పట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుకొస్తూ ఉండేవాడు. విశ్వనాథుడు ఇంకా చిన్నవాడు కావటం వల్ల సముద్రం మీదికి వెళ్ళలేడు. అప్పుడప్పుడు అన్నతో తను వస్తానని మారాన్ చేసేవాడు. అయినా గోవర్ధనుడు అందుకు ఒప్పుకునేవాడు కాదు. సముద్రం అంటే మన గ్రామం పక్కగా ప్రవహించే నది అనుకుంటున్నావా? సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కోసారి పర్వతమంత ఎత్తున అలలు లేస్తాయి. అవి చేపల పడవలను అమాంతం తల్లకిందులు చేసేస్తాయి. ఎంత గజ ఈతగాడైనా ఉక్కిరి బిక్కిరై చావాల్సిందే. ఒక్కోసారి పెను తుఫాన్లు అనుకోకుండా ముంచుకొస్తాయి. తుఫాను గాలులు నావల్ని తమ వేగానికి ఈడ్చుకుంటూ ఎక్కడికో తీసుకుపోతాయి. అంచేత ఇంట్లోనే కూర్చొని చదువుకో అనేవాడు. అపరంజికి కూడా సముద్రం మీదికి వెళ్ళి ప్రకృతి శోభను తిలకించాలన్న కోరిక ఉండేది. అయితే ఆ పిల్లకు పెద్దన్నయ్య అంటే భయం. అందుకని తన కోరికను మనసులోనే అణిచిపెట్టుకుని తల్లికి ఇంటి పనుల్లో సాయపడుతూ ఉండేది. ఒకనాడు ఉదయాన్నే గోవర్ధనుడు ఒక బెస్తవాడి పడవ మీద చేపలు పట్టడానికి సముద్రం మీదికి వెళ్ళాడు. ఆ బెస్తవాడి పేరు మాధవస్వామి. అతడు రాజమల్లుకు ప్రాణ స్నేహితుడు. అందుకని అతడు గోవర్ధనుణ్ణి తన పడవ మీద తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ రోజు ప్రకృతి ప్రశాంతంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం మీద నుంచి వస్తున్న చల్లని గాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఒరే గోవర్ధన, ఇవాళ ప్రకృతిమాత వదనం ప్రసన్నంగా కనిపిస్తుందిరా. ఈరోజు మన చేపల పంట బ్రహ్మాండంగా పండుతుంది చూడు అంటూ మాధవస్వామి ఉప్పొంగిపోయాడు. అయితే అతడి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వాళ్ళ సముద్రంలోకి కొంత దూరం వెళ్లారో లేదో ఉధృతమైన తుఫాను బీభత్సం ప్రారంభమైంది. అలలు చూస్తుండగానే ఉవ్వెత్తున లేచి పడసాగాయి. తుఫాను గాలుల్ని చూస్తూనే గోవర్ధనుడు భయపడిపోయాడు. వాళ్ళు వీళ్ళు చెప్పుకునే మాటల్ని అతడు తమ్ముడి దగ్గర, చెల్లి దగ్గర గొప్పగా చెప్పినాడు తప్ప అసలు తుఫాను బీభత్సం ఎలా ఉంటుందో అతనెన్నడూ చూడలేదు. అటువంటిది సముద్రం మీద వచ్చే గాలి తుఫాన్ను ప్రత్యక్షంగా చూసేసరికి అతడు భయంతో కొయ్యబారిపోయాడు. బాబాయ్, నాకేదో భయంగా ఉంది. కోరలు చాచుకొని నోరు తెరుచుకుని భయంకరంగా వికటాటాసం చేసే బ్రహ్మ రాక్షసిలాగా ఉంది సముద్రం. ఎగిరిపడే అలల్ని చూస్తుంటే పర్వతాలు విరిగి మీద పడినట్లే అనిపిస్తుంది అన్నాడు గోవర్ధనుడు మాధవస్వామితో. గోవర్ధనుడి భయానికి మాధవస్వామి నవ్వాడు. అతడు అటువంటి తుఫాన్లను తన జీవితంలో ఎన్నో చూశాడు.
నువ్వేం భయపడుకురా అబ్బి. నేను చూసిన తుఫానుల్లో ఇది ఏపాటిది. ఓ గంట సేపు ఉండి తన దారిన వెళ్ళిపోతుంది. మనం చేయవలసిందల్లా చుక్కానిని వదిలేసి హాయిగా పడవలో కూర్చోవటమే అన్నాడు మాధవస్వామి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పడవను గాలికి వదిలేసి దానిలో ముడుచుకుని కూర్చున్నారు. గాలి వాన ఎడాపెడా వాళ్ళ ముఖాలను బలంగా కొడుతున్నది. పడవ మాత్రం గాలి తాకిడికి అలా సముద్రం మీద ఎక్కడికో కొట్టుకుపోసాగింది. సముద్రం యావత్తూ అల్లకల్లోలంగా ఉంది. భయంకరంగా వీచే గాలుల శబ్దాన్ని భరించలేక గోవర్ధనుడు చెవులు గట్టిగా మూసుకున్నాడు. మాధవస్వామి చెప్పినట్టు ఓ గంట గడిచిన తర్వాత తుఫాను గాలి నెమ్మదించి కారు మబ్బులతో నిండి అంతవరకు భయంగా ఉన్న ఆకాశం నిర్మలంగా మారిపోయింది. తుఫాను బీభత్సం ఉన్నంత వరకు కళ్ళు మూసుకొని ప్రాణాలు అరచేత పెట్టుకుని కూర్చున్న గోవర్ధనుడు తుఫాను నెమ్మదించగానే కళ్ళు తెరిచి చూశాడు. ఆ తర్వాత తలెత్తి ఆకాశం వంక చూసి మందహాసం చేశాడు. అప్పటికి సూర్యుడు నడినెత్తిన దాటి ఏటవాలుగా పడమటి దిశగా పయనిస్తున్నాడు. గోవర్ధనుడు నెమ్మదిగా మాధవస్వామి దగ్గరకు వెళ్ళాడు. మాధవస్వామి పడవలో అస్తవ్యస్తంగా పడి ఉన్న సామాన్లను వాటి స్థానంలో సర్దుతూ కనిపించాడు. బాబాయ్, మనం తుఫాన్లో చిక్కుకొని 2-3 గంటలకు పైగానే అయి ఉంటుంది కదూ. అబ్బా, ఏమి తుఫాను బీభత్సం! నా జీవితంలో ఇటువంటిది చూడలేదనుకో అన్నాడు గోవర్ధనుడు. గోవర్ధనుడికి సంతోషంగా ఉంది. అతను కూడా ఈసారి గ్రామస్తులతో తను బ్రహ్మాండమైన తుఫాను చూసినట్లుగా గొప్పగా చెప్పుకోవచ్చు. మాధవస్వామి విని, చాలేరా ఆరిందా మాటలు. నీ జీవితంలో ఇంకా 20 వసంతాలైనా గడపలేదు. ఈ చిన్న తుఫానుకైనా బీభత్సం అంటూ ఆశ్చర్యపోతున్నావు. సరి పడవలోని సామాన్లు జాగ్రత్తగా సర్దు. ఇవాళ్టికి చేపలు లేవు గాని ఇంటి ముఖం పడదాం, బయలుదేరు అన్నాడు. గోవర్ధనుడు ఆశ్చర్యపోతూ, అదేం బాబాయ్, ఇంటికి పోదాం అంటున్నావెందుకని? అటు చూడు, సూర్యుడు పడమటి దిశకు చేరుకోవడానికి ఇంకా కొన్ని గంటల వ్యవధి ఉంది. ఈలోగా మనం చేపలు పట్టుకోవచ్చు అన్నాడు. మాధవస్వామి జేబులో నుంచి దిక్సూచి తీసి గోవర్ధనుడికి చూపిస్తూ, మనం తీరం నుంచి ఎంత దూరం వచ్చామో, ఏ దిశగా గాలిబాటుకు కొట్టుకు వచ్చామో కొంచెం చూడు. ఇప్పుడు మనం వడివడిగా తెడ్లు వేసి బయలుదేరకపోయామో చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవడం కష్టం అన్నాడు. నిజమే బాబాయ్, పద అంటూ గోవర్ధనుడు తెడ్లు వేయసాగాడు. మాధవస్వామి చుక్కాని పుచ్చుకున్నాడు. పడవ సముద్రపు నీటిని చీల్చుకుంటూ తీరం వైపుకు బయలుదేరింది. ఆ విధంగా కొంత దూరం వచ్చిన తర్వాత గోవర్ధనుడు తలెత్తి సముద్రం వైపు చూశాడు. ఇప్పుడు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంది. తుఫాను అలలకు ఇప్పటి అలలకు ఎంత తేడా ఉంది అనుకున్నాడు. అతడు అలల వైపు చూస్తూ ఉండగా గోవర్ధనుడికి ఓ వింత వస్తువు అలల మీద కొట్టుకు వస్తూ కనిపించింది. ఆ వస్తువు ఎండకాంతిలో తలతలా మెరుస్తున్నది. గోవర్ధనుడు ఆశ్చర్యపోతూ ఆ వస్తువు వంక కళ్ళు చిట్లించి చూశాడు. అయినా ఆ వస్తువేమిటో గోవర్ధనుడికి అంతు చిక్కలేదు. అతడు తెడ్లను అలాగే వదిలేసి పడవ చివరగా నిలబడి చుక్కాని తిప్పుతున్న మాధవస్వామి దగ్గరకు వచ్చాడు. చేతులు నొప్పి పుట్టాయా ఏమిరా గోవర్ధన? నువ్వు ఆ చుక్కాని పుచ్చుకో, నేను తెడ్డు వేస్తాన్లే అన్నాడు మాధవస్వామి నవ్వుతూ. గోవర్ధనుడు అలల మీద తేలియాడే వస్తువు మీద నుంచి దృష్టి మళ్లించకుండా, తెల్లవార్లు తెడ్డు వేయమన్నా వేస్తాను. అయితే అదేం కాదు బాబాయ్, అదిగో అటు చూడు, అలల మీద కొట్టుకు వస్తున్న ఆ వస్తువు ఏమిటంటావు అన్నాడు చేయెత్తి అటువైపు చూపిస్తూ. మాధవస్వామి తల తిప్పి అటు చూశాడు. ఆ వస్తువు తలతలా మెరుస్తూ మాధవస్వామి కంటబడింది. అయితే ఆ వస్తువేమిటో అతడికి కూడా అంతు చిక్కలేదు. గోవర్ధన, నువ్వు తెడ్డు వెయ్యి, నేను పడవను అటుగా నడుపుతాను అన్నాడు మాధవస్వామి. ఇద్దరూ పడవను ఆ దిక్కుగా పోనిచ్చారు. మాధవస్వామి నీటిలోకి వంగి ఆ వస్తువును పైకి తీశాడు. అదొక తెల్లటి పొడవాటి సీసా. ఎండకాంతి దానిమీద పడి తలతలా మెరుస్తోంది. అదేదో విలువైన వస్తువు అయి ఉంటుందని ఆశపడిన మాధవస్వామి నిరాశ చెంది, అదేదో పనికి వాళ్ళ సీసా, దీనికోసం వృధాగా కాలాన్ని వ్యర్థపుచ్చాం అంటూ దాన్ని నీటిలోకి విసిరేయబోయాడు. గోవర్ధనుడు చప్పున అతడి చేయి పుచ్చుకొని, ఆగు బాబాయ్, తొందరపడుకు, ఆ సీసాలో ఏదో పొట్లం ఉన్నట్లుంది, అదేమిటో చూశాక పారేయొచ్చును అన్నాడు. మాధవస్వామి సీసాకున్న మూతను తీసి కాగితం పొట్లాన్ని నెమ్మదిగా బయటికి లాగాడు.
ఆ తర్వాత పొట్లం విప్పి చూస్తూనే ఆశ్చర్యపోయాడు. కానీ పొట్లంలోనైనా వజ్రాలు ముత్యాలు ఉంటాయని భ్రమపడిన మాధవస్వామి ఆశ నిరాశగానే మిగిలిపోయింది. తల వంచి పొట్లం వైపు చూసిన గోవర్ధనుడు కూడా అందులోని వస్తువు ఏమిటో గమనించి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు. ఆ పొట్లంలో ఉన్న వస్తువు ఓ అందమైన స్త్రీ తాలూకు తల వెంట్రుకలు. ఆ తల వెంట్రుకలు పసిమి బంగారు ఛాయతో తలతలా మెరుస్తున్నాయి. వెనుకటికి ఎవరో వజ్రాల కోసం కొండను తవ్వితే ఎలుక కనిపించిందట. అలా ఉంది మన పరిశోధన. అయినా ఆలస్యం చాలు కాని పద అంటూ మాధవస్వామి కాగితాన్ని ఉండగా చుట్టి సముద్రంలోకి విసిరైపోయాడు. గోవర్ధనుడు చప్పున అతడు చేయి పుచ్చుకుని, బాబాయ్, అంత తొందర పడతావే? ఆ కాగితంలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. వాటిని చదివాక అనవసరం అనుకుంటే అలాగే పారేయొచ్చును అన్నాడు. మాధవస్వామి కాగితాన్ని గోవర్ధనుడి చేత పెట్టాడు. అతడికి కాగితంలో అక్షరాలు కనిపించాయి. కాని చదువు రాకపోవటం వల్ల వాటిని అంతగా పట్టించుకోలేదు. గోవర్ధనుడు పెద్దగా చదువుకోలేకపోయినా ఆలయ పూజారి వద్ద కొద్దో గొప్పో నేర్చుకున్నాడు. అతడు కాగితం విప్పి ఇలా చదివాడు. ఈ కాగితంలో ఉంచిన బంగారు వెంట్రుకలు మయూర ద్వీపానికి చెందిన రాజకుమారివి. రాజకుమారి ఎవరో కాదు, ఈ లేఖ రాస్తున్న నేనే మయూర ద్వీప రాజకుమారిని. నా పేరు కాంచనరేఖ. శ్రీలంకలో ఉంటున్న మా తాతగారిని చూడటానికి మా నాన్నగారి అనుమతితో ఓడ మీద ప్రయాణమైనాను. అయితే మార్గం మధ్యలో మా ఓడ భయంకరమైన తుఫాన్లో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయింది. నాకు రక్షణగా వస్తున్న రాజభటులు, ఓడ సిబ్బంది మొత్తం సముద్రంలో మునిగిపోయారు. దైవవశాత్తు నాకు ఒక కొయ్య దుంగ దొరికింది. దాని సహాయంతో ప్రాణాలు రక్షించుకోగలిగాను. ఆ కొయ్య దుంగ నన్ను ఈ ద్వీపానికి చేర్చింది. ఈ ద్వీపం యావత్తూ తిరిగి చూశాను. అయితే నాకెక్కడా నరసంచారం అన్నదే కనిపించలేదు. ఈ ద్వీపం చాలా చిన్నది. ఇది ఏ దిక్కుగా ఎక్కడ ఉన్నదో నాకు తెలీదు. ఇక్కడ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అడవి వృక్షాలు, లతలు, తీగలతో అల్లుకొని ఉన్న పొదరిల్లు అక్కడెక్కడ కనిపిస్తాయి. చిన్న సెలయేరు ఒకటి ద్వీపం మధ్యగా పుట్టి కిందకి ప్రవహిస్తూ వచ్చి సముద్రంలో కలుస్తుంది. నేను ఇక్కడ ఉంటే పళ్ళు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నాను. ఒక రోజున నాకు సీసా దొరికింది. ఈ చుట్టుపక్కల వెదకగా ఈ కాగితం దొరికింది. వెంటనే మసిబొగ్గు ఒకటి తీసుకొని దాన్ని సన్నగా అరగదీసి నా వృత్తాంతం ఈ కాగితం మీద రాయగలిగాను. నేను జీవించి ఉన్నాననే విషయం తెలియజేసేందుకు కాగితంలో నా తల వెంట్రుకలు చుట్టి పెట్టాను. ఈ సీసా దొరికిన వారికి నా మనవి ఏమంటే, వారు ఏ విధంగానైనా ఈ ఉత్తరాన్ని మయూర ద్వీపంలో ఉంటున్న మా నాన్నగారికి అందజేయాలి. లేదా నేను ఏ ద్వీపంలో ఉంటున్నానో గ్రహించగలిగితే ఇక్కడికి వచ్చి నన్ను రక్షించండి. అలా నా ప్రాణాలు రక్షించిన వారికి మా నాన్నగారితో చెప్పి అంతులేని బంగారాన్ని కానుకగా ఇప్పిస్తాను. ఇంతకంటే ఎక్కువ వివరాలు నాకు తెలియవు. ఇట్లు మయూర ద్వీప యువరాణి కాంచనరేఖ. గోవర్ధనుడు చదువుతున్నంతసేపు ఆ విషయాలు వింటూ మాధవస్వామి కొయ్య బొమ్మల్లే ఉండిపోయాడు. గోవర్ధనుడు చదవడం ముగించి మాధవస్వామి వంక చూశాడు. చీకటి పడే సమయానికి వాళ్ళిద్దరూ తీరానికి చేరుకున్నారు. మాధవస్వామి పడవను ఒడ్డుకు లాగి దాన్ని తాడుతో కట్టేసి ఇంటికి బయలుదేరాడు. గోవర్ధనుడు అతడి పక్కగా నడుస్తూ, బాబాయ్, మనం ఎలాగైనా సరే మయూర ద్వీప రాజకుమారిని రక్షించాలి. యువరాణి ఉంటున్న ద్వీపం గురించి పెద్దవాళ్లను అడిగి చూడు. నేను కూడా వాకాబు చేస్తాను. మయూర ద్వీపం ఎక్కడుందో, ఆ ద్వీపాన్ని పరిపాలించే మహారాజు ఎవరో మనం ఆరా తీసేసరికి కాంచనరేఖ ప్రమాదానికి గురి కావచ్చు. అంచేత మనం ఆమె ఉంటున్న ద్వీపాన్ని కనుక్కొని అక్కడికి వెళ్లడమే మంచిది అన్నాడు. అందుకు మాధవస్వామి అంగీకరించాడు. ఆ మర్నాడు గోవర్ధనుడు మాధవస్వామిని కలుసుకున్నాడు. బాబాయ్, రాత్రి పెద్దవాళ్ళనందరినీ అడిగి చూశాను. మన గ్రామానికి పశ్చిమ దిశగా ఉత్తరం వైపున దాదాపు 50 మైళ్ళ దూరంలో కొన్ని నిర్జన దీవులు ఉన్నాయి. ఆ దీవుల్లో ఎవరూ నివసించడం లేదట. లెక్కకు అవి 4 దీవులు. ఆ 4 దీవుల మధ్య దూరం 5 మైళ్ళు ఉంటుందట. ఇవి నేను అతి కష్టం మీద సేకరించిన వివరాలు. మనం రాకుమారిని అన్వేషించేందుకు ఈ వివరాలు చాలనుకుంటాను అన్నాడు గోవర్ధనుడు. ఇంతకంటే ఎక్కువ వివరాలు అవసరం లేదు. ఇక మనకు రాజకుమారి దొరికినట్లే అనుకో. అయితే మన ప్రయాణానికి చిన్న పడవ లాభం లేదు.
అన్ని హంగులు ఉన్న పెద్ద పడవ ఒకటి అద్దెకు తీసుకుందాము. మనం తిరిగి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో. కావలసిన ఆహార సామాగ్రి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. అవన్నీ నేను చూసుకుంటాను. కానీ నువ్వు మీ అమ్మగారి అనుమతి తీసుకురా, లేకపోతే మీ నాన్న నన్ను దుయ్యబడతాడు అంటూ మాధవస్వామి గోవర్ధనుడిని హెచ్చరించాడు. గోవర్ధనుడు ఇంటికి వచ్చి తల్లితో అన్ని విషయాలు చెప్పేశాడు. రాజకుమారి ప్రమాద పరిస్థితిలో ఉందని, అది తెలిసి కూడా రక్షించకపోవడం మానవ ధర్మం కాదని గోవర్ధనుడు తల్లికి ఎన్నో విధాల చెప్పి చూశాడు. గోవర్ధనుడు తల్లి మొదట అతడు వెళ్లేందుకు అంగీకరించలేదు. కానీ మానవతా దృష్టితో కొడుకు చేస్తున్న పనికి ఆమె సంతోషించి తన అంగీకారం తెలియజేసింది. అదీగాక అనుభవశాలి అయిన మాధవస్వామి వెంట ఉండగా గోవర్ధనుడికి ఎటువంటి ప్రమాదం జరగదని నిశ్చింతపడింది. అయితే గోవర్ధనుడి ప్రయాణానికి మరొక అవరోధం ఏర్పడింది. అదేమంటే విశ్వనాథుడికి అపరంజికి అన్న ప్రయాణం సంగతి తెలిసి వాళ్ళు కూడా అతడితో వస్తామంటూ హఠం వేసి కూర్చున్నారు. మీరు చిన్నపిల్లలు, ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది, మీరు వాటిని తట్టుకోలేరు అంటూ గోవర్ధనుడు వాళ్లను వారించాడు. అయినా వాళ్ళు వినకుండా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకెళ్తావు? సముద్రం మీద ప్రయాణం చేయాలని మాకు ఎంతో కోరికగా ఉంది. నువ్వు తీసుకెళ్ళకపోతే ఇక నీతో మాట్లాడము అంతే అన్నారు బొంగమూతులు పెట్టుకుని. గోవర్ధనుడి తల్లి, పోనీలేరా, వాళ్ళను కూడా వెంట పెట్టుకువెళ్ళు, ఏదో సముద్రం చూడాలని ఉబలాట పడుతున్నారు కదా అంది. ఇక గోవర్ధనుడికి తమ్ముడి చెల్లెల్ని వెంట పెట్టుకుని వెళ్లడం తప్పలేదు. మధ్యాహ్నానికల్లా మాధవస్వామి పెద్ద పడవను ఆహార సామాగ్రిని సిద్ధం చేశాడు. అందరూ కలిసి పడవ మీద ఉత్తర దిశగా బయలుదేరారు. గాలి కూడా వారికి అనుకూలించడం వల్ల శ్రమ పడకుండానే పడవ వేగంగా ముందుకు పోసాగింది. 2 పగళ్ళు 2 రాత్రిళ్ళు ఏకదాటిగా ప్రయాణం కొనసాగించిన తర్వాత 3వ నాటి ఉదయానికల్లా వారొక ద్వీపం సమయానికి చేరుకున్నారు. కనుచూపు దూరంలో ఉన్న ఆ ద్వీపాన్ని చూస్తూనే గోవర్ధనుడు ఎగిరి గంతేసి, బాబాయ్, అదిగో అక్కడైతే దీవి కనిపిస్తుంది. మన అదృష్టం బాగుంటే కాంచనరేఖ ఇక్కడే దొరకచ్చు అన్నాడు. మాధవస్వామి కనుబొమ్మలు చిట్లించి అటువైపు చూస్తూ, అప్పుడే చంకలు గుద్దుకోకరా అబ్బి, ఈ దీవి మనం వెదకబోయే 4 దీవుల్లో ఒకటి కావాలి కదా. రాకుమారి ఈ దీవిలోనే ఉంటుందన్న నమ్మకం ఏంటి? ఇంకా 3 దీవులు ఉండనే ఉన్నాయి, వాటిని కూడా వెతికితేనే గాని మన అదృష్టం పండదు అన్నాడు. కొంతసేపటికి వాళ్ళ పడవ దీవికి చేరుకుంది. మాధవస్వామి లంగరు వేసి అందర్నీ కిందికి దించాడు. అందరూ కలిసి చెట్టు నీడన విశ్రాంతి తీసుకున్నారు. మాధవస్వామి వంటలు మొదలుపెట్టి 1 గంటలో అన్నం సిద్ధం చేశాడు. అందరూ తృప్తిగా భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత రాజకుమార్ని వెతకటానికి బయలుదేరారు. ఆ దీవి చుట్టుకొలత దాదాపు 1 మైలు ఉంటుందేమో. 2 గంటలు ఆ ద్వీపం యావత్తూ తిరిగి అందరూ పడవ దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఎక్కడ రాజకుమారి కాని ఆమె ఉన్న జాడ కాని కనిపించలేదు. బాబాయ్, ఈ దీవిలో అక్కడక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, కానీ అరటి చెట్టు ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. రాజకుమారి రాసిన లేఖ ప్రకారం ఆమె ఉంటున్న దీవిలో అరటి చెట్లు అనేకం ఉండాలి. కాబట్టి రాకుమారి కాంచనరేఖ ఉండేది ఈ దీవిలో కాదని తేలిపోయింది అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి మందహాసం చేసి, నిజమే సుమా, నేను అంత దూరం ఆలోచించలేదు. ముందుగానే ఆ విషయం ఆలోచించి ఉంటే ఈ దీవి చుట్టూ తిరిగే శ్రమ తప్పేది అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు లంగరు ఎత్తించి దిక్సూచి సహాయంతో 2వ ద్వీపం దిక్కుగా బయలుదేరారు. 2 గంటలు ప్రయాణం సాగించిన తర్వాత వాళ్లకు దూరంగా ఏదో భూభాగం కనిపించింది. అదిగో, అది 2వ ద్వీపం అయి ఉంటుంది అన్నాడు గోవర్ధనుడు ఉత్సాహంగా. కొంతసేపటికి పడవ ఆ ద్వీపానికి చేరుకుంది. పడవ చేరిన తీరానికి కొద్ది దూరంలో సెలయేరు ఒకటి కిందకి ప్రవహిస్తూ వచ్చి సముద్రంలో కలుస్తుంది. గోవర్ధనుడు ఆ సెలయేటిని చూస్తూనే రాజకుమారి దొరికినంత సంబరి పడిపోతూ తలెత్తి అటువైపు దృష్టి సారించాడు. అతడికి ద్వీపం మీద ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అనేకం కనిపించాయి. బాబాయ్, సందేహం లేదు, రాజకుమారి ఈ దీవిలోనే ఉంది. చీకటి పడేలోగా మనం ఆమెను వెతకాలి, త్వరపడండి అన్నాడు గోవర్ధనుడు. అందరూ కలిసి ద్వీపం మీద అడుగుపెట్టి రాజకుమారిని వెతికేందుకు బయలుదేరారు. ముందు మాధవస్వామి, ఆ వెనుక అపరంజి, ఆ తర్వాత విశ్వనాథుడు, చివరగా గోవర్ధనుడు నడక సాగించారు.
ఆ ద్వీపం మొదటి ద్వీపం కన్నా పెద్దది. 3 మైళ్ళ పొడవు, 2 మైళ్ళ వెడల్పు ఉంది. ద్వీపం మధ్యగా ఎత్తైన ప్రదేశంలో చిన్న కొండ ఉంది. అది పేరుకే కొండ కాని చిన్న పిల్లవాడు కూడా దాన్ని సునాయాసంగా ఎక్కగలిగేటంత అనువుగా ఉంది. గోవర్ధనుడు అటు ఇటు చూసుకుంటూ రాజకుమారి, రాజకుమారి అని కేకలు పెడుతూ బయలుదేరాడు. వాళ్ళు ద్వీపాన్ని చుట్టబెట్టి ప్రతి అంగుళం మేర వెతుక్కుంటూ చివరకు సెలయేరు సముద్రంలో కలిసే చోటికి వచ్చి చేరుకున్నారు. అయితే వాళ్ళకెక్కడ రాజకుమారి కనిపించలేదు. రాజకుమారి కనిపించని కారణంగా ఏర్పడిన నిరాశ నిస్పృహలు అందరి ముఖాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాధవస్వామి చెట్టు నీడన నిల్చుండిపోయి ఆయాసపడుతూ, రాజకుమారి కాంచనరేఖ ఈ దీవిలో కూడా లేదు. బహుశా మిగతా 2 దీవుల్లో ఏదో ఒక దానిలో తప్పక ఉంటుంది. ఈ రాత్రికి ఇక్కడ మకాం పెట్టి తెల్లారిన బయలుదేరదాం అన్నాడు. గోవర్ధనుడు అందుకు అంగీకరించాడు. విశ్వనాథుడు, అపరంజి అక్కడ దొరికిన ఆల్చిప్పలు, శంఖాలతో ఆడుకోసాగారు. మాధవస్వామి పడవలో నుంచి ఆహార సామాగ్రి, ఆ రాత్రికి కావలసిన సరంజామా తీసుకురావడానికి పడవ దిక్కుగా బయలుదేరాడు. ఒరే అన్నయ్య, మనం ఆ కొండ ఎక్కితే ఎలా ఉంటుందంటావ్? ఎంచక్క శిఖరం మీది నుంచి చూస్తే చుట్టూ ఉన్న సముద్రం విశాలంగా కనిపిస్తుంది కదూ అంది అపరంజి శిఖరం వైపు చూపిస్తూ. సముద్రం కనిపించినా కనిపించకపోయినా దూరంగా ఉండే దీవులు చక్కగా కనిపిస్తాయి. నువ్వు వెళ్ళి పెద్దన్నయ్యని అడుగు అంటూ విశ్వనాథుడు చెల్లెలికి సలహా చెప్పాడు. చెట్టు నీడన కూర్చుని బడలక తీర్చుకుంటున్న గోవర్ధనుడి దగ్గరికి వెళ్ళి అపరంజి తన మనసులోని మాట చెప్పేసింది. వద్దు వద్దు, ఏటవాలుగా ఉన్న ఆ కొండ మీద ఎక్కలేరు. కాలు జారితే ఇంకేమైనా ఉందా? ఇక్కడే కూర్చొని ఆడుకోండి, లేదా సెలయేట్లో స్నానం చేయండి అన్నాడు అతడు. అయినా అపరంజి వినలేదు. కొండ ఎక్కుతానని మొండికెత్తి కూర్చుంది. చిన్నపిల్ల కావటం వల్ల గోవర్ధనుడి ఇంట్లో వారందరికీ అపరంజి అంటే ముద్దు మురిపెం ఎక్కువ. ఆ పిల్ల కంట తడబెడితే ఎవరూ చూసి సహించలేరు. ఆ సంగతి అపరంజికి బాగా తెలుసు. గోవర్ధనుడు పైకి వెళ్ళవద్దని చెప్పగానే ఆ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది. పడవలో నుంచి సామాగ్రి తెచ్చిన మాధవస్వామి అపరంజి ఏడుపు వింటూనే కారణమేంటని గోవర్ధనుణ్ణి అడిగాడు. గోవర్ధనుడు విషయమేమిటో వివరించి చెప్పగానే మాధవస్వామి నవ్వుతూ, పోనీ వెళ్ళనివ్వరాదు, ఇక్కడ క్రూరమృగాల భయం ఏం లేదు కదా, అదీగాక రాజకుమారి ఆ కొండ మీద ఉన్నదేమో పిల్లలు చూసి వస్తారు అన్నాడు. గోవర్ధనుడు కూడా నవ్వి, భలేవాడివి బాబాయ్, మన గొంతు చించుకొని అరిచినా బదులు చెప్పన రాజకుమారి ఆ కొండ మీద ఉందంటావా? చాలే ఊరుకో అన్నాడు. ఎందుకు ఉండకూడదు? కొండ అన్న తర్వాత దాంట్లో ఏదో ఒక గుహ ఉండకపోదు. గుహలో ఉన్న రాకుమారి నిద్రపోయి ఉండొచ్చు, మన కేకలు ఆమె వినిపించకపోయి ఉండొచ్చు అన్నాడు మాధవస్వామి. అనుమానం ఎలాగూ వచ్చింది కాబట్టి పిల్లలతో పాటే మనం కూడా పైకి వెళ్ళి చూసొద్దాం అన్నాడు గోవర్ధనుడు. దానికి మాధవస్వామి అంగీకరించడంతో అందరూ కలిసి కొండపైకి బయలుదేరారు. విశ్వనాథుడు, అపరంజి అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ కొండ ఎక్కడం ప్రారంభించారు. గోవర్ధనుడు, మాధవస్వామి ఏదో మాట్లాడుకుంటూ వెనుకగా వస్తున్నారు. ముందుగా కొండపైకి వచ్చిన అపరంజి అక్కడొక గుహ ఉండడం కనిపించింది. గుహ చూస్తూనే ఆ పిల్ల ఆశ్చర్యపోయి వెనుకగా వస్తున్న విశ్వనాథాన్ని కేకేసి, ఒరే అన్నయ్య, అక్కడేదో గుహ ఉందిరా, ఇందులో రాకుమారి ఉంటుందేమో చూద్దాం పదా అంటూ గుహలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. విశ్వనాథుడు చెల్లెల్ని అనుసరించాడు. గుహలో ఏమంత చీకటిగా లేదు. బయట వెళ్తురు లోపలికి ప్రసరించి అక్కడ వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అపరంజి గుహలో అడుగు పెట్టగానే ఏదో వస్తువు తలుక్కున మెరుస్తూ ఆ పిల్ల కంటబడింది. అపరంజి లేడి పిల్లల ఆ వస్తువు సమీపానికి దూకి దాన్ని చేజిక్కించుకుంది. చెల్లెలకి ఏదో వస్తువు దొరికిందని తెలుసుకున్న విశ్వనాథుడు, ఏమిటే అపరంజి, అది నాకు చూపించవు అన్నాడు. అపరంజి దాన్ని పరికిణీ చాటును దాచేసుకుని విశ్వనాథుడి వైపు అనుమానంగా చూస్తూ, అబ్బా, ఎంత ఆశ అబ్బాయికి, దీన్ని చూపిస్తే నాకే కావాలని లాక్కుంటావు, నేను చూపించను పో అంది. దాంతో విశ్వనాథుడికి ఉక్రోషం వచ్చింది. వాడు వెనక ముందు చూడకుండా అపరంజి మీద పడి ఆ పిల్ల చేతిలోని వస్తువును లాక్కోవటానికి శతవిధాలా ప్రయత్నించసాగాడు. అంతలో గోవర్ధనుడు, మాధవస్వామి అక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న గుహను చూస్తూనే ఆశ్చర్యపోయారు. అయితే వాళ్ళ ఆశ్చర్యం నుండి తేరుకోకముందే అన్నా చెల్లెళ్ల కీచులాట వారి కంటబడింది.
ఏమిట్రా విశ్వనాథం, ఆగడం చేస్తున్నావు? చెల్లెల్ని ఏడిపిస్తున్నావు దేనికి? అంటూ గోవర్ధనుడు వాళ్ళని సమీపంగా వెళ్ళాడు. అన్నం చూస్తూనే విశ్వనాథుడు చెల్లెల్ని వదిలిపెట్టి, అది కాదన్నయ్య, చెల్లెలకి గుహలో ఏదో వస్తువు దొరికింది. ఆ వస్తువు విలువైనదే అయి ఉండాలి. లేకపోతే నాకు చూపించకుండా దేనికి దాచేస్తుంది చెప్పు? చూపించమని మంచిగా అడిగితే చూపించట్లేదు మరి అన్నాడు. ఏమిటి తల్లి అది? మీ చిన్నన్నయ్యకు చూపించకపోతే పోయావు, మాకి చూపించవచ్చు కదా, ఏది చూపించు అన్నాడు మాధవస్వామి ఆప్యాయంగా. అపరంజి పిడికిలు తెరిచి వాళ్ళ ముందుకు చాచింది. ఆశ్చర్యం, ఆ పిల్ల చేతిలో వజ్రపు ఉంగరం దగదగా మెరుస్తూ కనిపించింది. ఆ ఉంగరాన్ని ముగ్గురు నోళ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. గోవర్ధనుడు ఉంగరం నుంచి దృష్టి మళ్లించి ఆ గుహ యావత్తు ఒకసారి పరీక్షగా చూశాడు. అక్కడ నేల మీద మనుషులు కాలి గుర్తులు గోవర్ధనుడికి స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు ఏదో వస్తువుని నేల మీద ఈడ్చుకు వెళ్లిన గుర్తులు కూడా అతడికి కనిపించాయి. అలా ఈడ్చుకు వెళ్లిన వస్తువేమిటో గోవర్ధనుడు చప్పున గ్రహించగలిగాడు. ఆ కొండ గుహ గది కంటే పెద్దదిగా లేకపోవటం వలన దాన్ని ఎక్కువసేపు వెతికే అవసరం లేకుండానే వాళ్ళు తిరిగి కిందకు బయలుదేరారు. అయితే ఈసారి గోవర్ధనుడు పరీక్షగా అటు ఇటు చూసుకుంటూ రాసాగాడు. అలా వస్తున్నప్పుడు ఒక చోట చెట్టు కొమ్మకు ఏదో గుడ్డ పీలిక చుట్టు పెట్టుకొని ఉండడం గోవర్ధనుడి కంటబడింది. వెంటనే అతడు గుడ్డ పీలికను తీసి పరీక్షగా చూశాడు. ఆ తర్వాత దాన్ని జేబులో భద్రపరిచి కొండ మీది నుంచి కిందికి దిగసాగాడు. అయినా అతడు అటు ఇటు పరీక్షగా చూడటం మాత్రం మానలేదు. అలా వస్తుండగా ఒకచోట ఏదో తెల్లని కాగితం రాయి కింద ఉండటం గోవర్ధనుడి కంటబడింది. గోవర్ధనుడు ఆ రాయి సమీపంగా వెళ్లి ఆ కాగితాన్ని పైకి తీసి దాన్ని తిప్పి చూశాడు. చూస్తూనే కొయ్యబారిపోయాడు. మాధవస్వామి గోవర్ధనుడిని సమీపించి ఆ కాగితం వంక చూసి ఆశ్చర్యపోతూ, గోవర్ధన, ఈ కాగితం మొన్న మనకు సముద్రంలో దొరికిన రాకుమారి లేఖలాగా ఉంది కదూ అన్నాడు. మాధవస్వామికి చదువు రాకపోయినా ఒకసారి చూసిన దాన్ని ఎప్పటికీ మర్చిపోని జ్ఞాపక శక్తి అతడుకుంది. అదీగాక మొదటి లేఖ మాదిరిగానే గోవర్ధనుడి చేతిలోని లేఖ కూడా బొగ్గుతోనే రాయబడి ఉంది. అవును బాబాయ్, ఈ లేఖ కూడా మయూర ద్వీప యువరాని రాసిందే. చదువుతాను విను అంటూ గోవర్ధనుడు చేతిలోని లేఖను ఈ విధంగా చదివాడు. ఈ లేఖ రాస్తున్న నేను మయూర ద్వీప యువరాణిని. నేను ఈ ద్వీపానికి వచ్చి పూర్తిగా వారం దినాలు కావస్తున్నాయి. అయినా ఎవరూ నా రక్షణ నిమిత్తం రాలేదు. ఇంతలో అదిగో దూరంగా ఏదో ఓడ ఇటే వస్తూ కనిపించింది. ఆ ఓడను చూడగానే నాకు భగవంతుడు కనిపించినంత ఆనందం కలిగింది. నా కష్టాలన్నీ గట్టెక్కినట్టు భావించాను. అయితే మనమొకటి తలిస్తే భగవంతుడు మరొకటి చేస్తాడు. ఆ ఓడ తీరం సమీపించబోతుండగా నాకు దానిపై రెపరెపలాడే జెండా కనిపించింది. ఆ జెండా చూస్తూనే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఆ జెండా నల్లగా ఉంది. మధ్యలో తెల్లని పుర్రెబొమ్మ, దానికి అటు ఇటు తెల్లని బొమికలు గుర్తుగా వేసి ఉన్నాయి. పుర్రెబొమ్మ ఉంటే అది సముద్రపు దొంగల ఓడ అని మనం గుర్తు పెట్టుకోవాలని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. అంచేత ఈ ఓడ తప్పకుండా సముద్రపు దొంగలదే అయి ఉంటుందని నిర్ధారణ చేసుకున్నాను. దొంగలు నన్ను చూస్తే పట్టి బంధిస్తారని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కొండ గుహలలో దాక్కున్నాను. ఇక్కడ నాకు తెల్ల కాగితం దొరికింది. బొగ్గుతో ఈ ఉత్తరం రాసి ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే సముద్రపు దొంగలు ఒకవేళ నన్ను చూసి బంధించి తీసుకెళ్తే నన్ను వెతుక్కుంటూ వచ్చే సహృదయులకు ఈ లేఖ ఉపకరిస్తుందని, నన్ను దొంగలు ఎత్తుకు వెళ్లారని తెలుసుకుంటారని నా ఉద్దేశం. సాధ్యమైనంత వరకు నేను గుహలో నుంచి యువతలకి రాకుండా ప్రాణాలు కాపాడుకుంటాను. అయితే ఆకలి దప్పులు బాధ పెట్టినప్పుడు యువతలకి రాక తప్పదు కదా. ఈ సముద్రపు దొంగలు ఈ దీవిలో ఎంతకాలం ఉంటారో తెలీదు. ఇవాళ పౌర్ణమి. నేను ఈ ఉత్తరాన్ని ఇక్కడే కూర్చొని రాశాను. అదిగో ఓడ వేగంగా వచ్చి తీరాన్ని చేరింది. సముద్రపు దొంగలు ఒక్కొక్కరే తీరానికి చేరుకుంటున్నారు. కొందరు భోజనాల నిమిత్తం కాబోలు మంటలు రాజేస్తున్నారు. ఇక నేను ఇక్కడ కూర్చొని ఉండటం క్షేమం కాదు. ఈ ఉత్తరం దొరికిన సహృదయులు నా విషయం మయూర ద్వీప మహారాజు గారికి తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మయూర ద్వీప యువరాణి కాంచనరేఖ. గోవర్ధనుడు లేఖ చదవడం ముగిస్తూనే మాధవస్వామి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. మాధవస్వామి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. బాబాయ్, సముద్రపు దొంగలు రాజకుమారుని చూసి ఉంటారు.
ఆమె కోసం వాళ్ళు కొండపైకి వచ్చేసరికి రాకుమారి పరిగెత్తుకుంటూ వెళ్లి గుహలో దాక్కొని ఉంటుంది. అయినా దొంగలు ఆమెను విడిచిపెట్టకుండా బలవంతాన గుహ నుంచి ఈడ్చుకు వెళ్లి ఉంటారు. అప్పుడే ఆమె చీర చెట్టుకు తగిలి ముక్క చిరిగిపోయి ఉంటుంది అన్నాడు గోవర్ధనుడు. నువ్వు చెప్పినట్టే జరిగి ఉంటుందిరా గోవర్ధన. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? మనం ఎలాగూ సముద్రపు దొంగల్ని జయించలేము. అంచేత మయూర ద్వీపం వెళ్లి కాంచనరేఖ తండ్రికి ఈ విషయం తెలియజేయడమే మంచిదని నా అభిప్రాయం. నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు మాధవస్వామి. బాబాయ్, నువ్వు దూరం ఆలోచించటం లేదు. మయూర ద్వీపం ఎక్కడుందో మనకు తెలీదు. ఒకవేళ వాకాబు చేసుకుంటూ వెళ్దామన్నా ఆ ప్రయాణంలో ఎన్ని నెలలు గడిచిపోతాయి ఎవరికి తెలుసు. అప్పుడు మనం రాజకుమారిని రక్షించలేం సరికదా. మన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి బుర్ర గోక్కుంటూ అయితే ఇప్పుడేం చేద్దామంటావ్ అన్నాడు ఏం చేయాలో తోచక. రాజకుమారి లేఖ ప్రకారం దొంగలు ఈ దీవికి పౌర్ణమి రోజున వచ్చారు. ఈరోజు విధియ అంటే వాళ్ళు పాడ్యమి రోజున అనగా నిన్నటి రోజున రాజకుమారిని బంధించి తీసుకెళ్లి ఉంటారు. మనం వాళ్ళని అనుసరించగలిగితే రాకుమారిని రక్షించవచ్చు అన్నాడు గోవర్ధనుడు. కథని ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం రేపటి ఎపిసోడ్లో విందాం. మరి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.